కాకినాడ జిల్లా తాజా అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. చెప్పండి నానాజీ, ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలేంటి, ప్రజా ప్రతినిధుల యొక్క అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు ప్రధానంగా పరీక్షన్నదో ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా పరీక్షకు సంబంధించి దాదాపు 22,011 మంది ఇంటర్ విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఎగ్జామ్ రాస్తారు. దీనికి సంబంధించి 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగనే 3 సిట్టింగ్ స్క్వాడ్స్, అలాగే 1000 మంది పైగా సిబ్బంది కూడా ఏర్పాట్లు సర్వం సిద్ధం అయింది. అయితే ప్రతి ఏర్పాట్లలోనూ కూడా సీసీ కెమెరాలు చాలా ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాగే ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులకు సంబంధించిన ట్రైసైకిల్స్ కానీ అలా పరీక్ష రాయడం కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తిగా అయ్యాయని చెప్పేసి కేశవరావు గారు చెప్పారు. ఏదైతే విద్యాశాఖ అధికారి ఉన్నారో కేశవరావు గారు చెప్పారు. దీనికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా మనం ఇప్పుడు కాలేజ్ దగ్గర ఉన్నాం. అందరూ ఎవరికాళ్ళు వచ్చి హాల్ టికెట్ తీసుకుని వాళ్ళ నెంబర్లు వాళ్ళ హడవాళ్ళు వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కానీ అలాగే విద్యార్థులు కానీ వాళ్ళకు బాగా ఎగ్జామ్ రాయాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా చాలా కోలాహలంగా ఉన్నది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లా అంతా కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా కాకినాడ జిల్లాకి ఏదైతే పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయో దాంతో సహా ఏదైతే కత్తిపూడి నుంచి అలాగనే అన్నవరం దీని మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ అంటూ ఒకటి వస్తుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో 9 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అవగా అందులో ఒకటి కాకినాడకి శాంక్షన్ అయింది. అయితే మొదటి కాకినాడ రూరల్ ప్లేస్ లో గురదనపల్లిలో చూసినప్పటికీ కూడా అది సాల్ట్ భూములు కావడంతో ఒక టెక్నికల్ ఇష్యూతో అది మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళింది. అది బీచ్ అదే సమీపంలో కూడా స్థలాన్ని కూడా చూశారు. వాకల్పూడి సమీపంలో చూస్తే కనుక అది ఇండస్ట్రియల్ దగ్గరకు ఉంటుందని చెప్పేసి ఆలోచించారు. అయితే మరోవైపు ఏదో హైవేకి ఉన్నదో హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని చూశారు. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కత్తిపూడికి అన్నవరంకి అలాగే తుని ఈ మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. 235 చదరపు కిలోమీటర్లు అంతా కూడా దీనికి కావాల్సింది ఉన్నది, ఎయిర్పోర్ట్ కి కావాల్సింది ఉన్నది అని చెప్పేసి నివేదికలు తేల్చడం. అదే రకంగా మరోవైపు తీసుకుంటే కనుక ఏదైతే కాకినాడ రూరల్ సర్పవరం ఉన్నదో ఈ సర్పవరంలో కూడా ఒక స్టేడియం ఒకటి వస్తుందని మనకి ఆల్రెడీ ఇప్పటికే డిక్లేర్ అయింది. ఈ స్టేడియం కానీ వస్తే కనుక ఏదైతే కాకినాడ ఉన్నదో కాకినాడ ఒకవైపు సముద్రం అలాగనే దీని ఒకవైపు ఒక పర్యాటక రంగంగా ఏది అలాగే పర్యాటక రంగంగా మనకి అభివృద్ధి చెందుతుంది. ఏదైతే మడ అడవులు ఉన్నాయో కోరంగి మడ అడవులు ఉన్నాయో కోరంగి మడ అడవులు ఏదైతే విదేశాల నుంచి వస్తారో విదేశాల నుంచి వచ్చి ఈ మడ అడవుల నుంచి నేరుగా డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్తారు. ఆ సముద్రంలోకి వెళ్ళి మడ అడవుల నుంచి వెళ్ళే ప్రాంతంలో అనేక జాతుల పక్షులు కానీ అలాగే జంతువులు కానీ ఉంటాయి. అన్ని తొలగించుకుంటూ వెళ్తారు. చాలా వరకు కూడా అభివృద్ధి పదంగాను అలాగనే దానికి సంబంధించిన పర్యాటక రంగంలోను అలాగే ఇండస్ట్రియల్ పరంగాను చాలా వరకు ఇటీవల కాలంలో ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చింది గ్రీన్ అమోనియా. దీనికి సంబంధించి కాకినాడ మరింత వేగంగా అంటే రాష్ట్రంలోనే చాలా వేగంగా కాకినాడ అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు. ఏదైతే దీనికి నేషనల్ హైవే కానీ అలాగనే అన్ని మార్గాలు కూడా ఈ కాకినాడ జిల్లాకి అనుసంధానంగా ఉన్నాయి. అంటే సముద్ర మార్గం కానీ రోడ్డు మార్గం కానీ రైల్వే మార్గం కానీ ఈ మార్గాలన్నీ ఈ కాకినాడకి అనుసంధానంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా వేరే వైపు చూసుకుంటే కనుక ఏదైతే ఈ యొక్క పంటలు ఉన్నాయో పాడి పంటలు ఉన్నాయో దీనికి సంబంధించింది కూడా అంటే ప్రతి విషయంలోనూ కూడా అధునాతన రకంలో అంటే అధునాతన పద్ధతిలో కూడా అంటే వరే కాకుండా ఇతర పంటలు కూడా వేసి అంటే ఫ్రూట్స్ కూడా చాలా వరకు అంటే ఉప్పాడు బీచ్ ఈ ప్రాంతంలో కూడా ఫ్రూట్స్ కూడా వేసి పండిస్తున్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏదైతే సముద్రానికి సంబంధించిన ఏ వాల్ ఉన్నదో వాళ్ళు నిర్మించిన అనంతరం అదే సముద్రం దగ్గర చాలా వరకు బీచ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు కూడా చేసి ఒకవేళ ఏదైతే మత్స్యకార యువత ఉన్నదో వాళ్ళు ఎక్కడికి కూడా ఏ సిటీ కానీ వేరే ప్రాంతాలకు కూడా ఎక్కడికి వలసలు వెళ్లకుండా ఆ యువతకి అంతా కూడా అక్కడే అంటే ఏదైతే సముద్ర జీవరాశులు ఉన్నాయో దాని నుంచే ఖచ్చితంగా అక్కడ అంటే విజిటింగ్ ఎవరైతే పర్యాటకులు వస్తారో అంటే ఇప్పుడు మనకి చెన్నై కానీ అదే వేరే ప్రాంతాల్లో కేరళ కానీ వేరే ప్రాంతాల్లో అక్కడ ఏ విధంగా అవలంబిస్తున్నారో అవన్నీ కూడా ఉప్పాడు బీచ్ కానీ తీసుకొస్తే కనుక అంటే మత్స్యకారులకే కాకుండా చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది. అదే రకంగా అభివృద్ధి చెందుతుంది. అలాగనే ఈ జిల్లాకి కూడా ఇన్కమ్ సోర్స్ వస్తుందని కూడా భావిస్తున్నారు.
ఇలా చూసుకుంటే కనుక ప్రతి విషయంలోనూ కూడా ప్రతి రంగంలోనూ కూడా కాకినాడ చాలా ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కూటమి నేతలు గాని అధికారులు గాని చాలా వరకు కూడా సహకరిస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.